హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ఆలయం 5 లింగాల్ని ఒకేసారిగా దర్శించే ఆలయానికి. ఆ ఆలయం పేరే శ్రీ పంచలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం బెంగళూరు బేగూర్ అనే ప్రాంతంలో ఉంది. అయితే ఈ ఆలయం మెజెస్టిక్ నుండి 17 కిలోమీటర్స్లో ఉంటుంది. మహాశివుడు కొలువై ఉన్న ఆలయానికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్దాం రండి దర్శనానికి. అయితే ఈ బేగూర్ అనే ప్రాంతాన్ని చాలామంది పరిపాలించారు. దాంట్లో గంగా డైనస్టీ, చోళ డైనస్టీ, నోలంబా డైనస్టీ, విజయనగర డైనస్టీ ఇలా చాలామంది పాలించిన వాళ్ళే. ఆ పాలనలో ఈ ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఆ ఆలయానికి చూపించేవారు. అయితే గంగా డైనస్టీ పాలనలో ఉండేటప్పుడు ఆ ఆర్కిటెక్చర్ వాళ్ళ శైలిలోనే ఉండేది. ఈ గంగా డైనస్టీ వారు హిందూ మరియు జైనిజం రెండింటిని ఒకేలాగా చూసేవారు. అందుకే వాటికి సంబంధించిన ఈ ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఏదైతుందో ఈ స్టైల్స్ మనం ఈ ఆలయంలో అయితే చూడవచ్చు. అయితే ఒకప్పుడు గంగా డైనస్టీకి చెందిన ఎర్రయప్ప అనే రాజు నోలంబ చక్రవర్తి వీర మహేంద్రుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నగత్తర అనే గంగా వంశానికి చెందిన జైన సైనికుడు వీర మహేంద్రుడి కుమారుడు అయ్యప్ప దేవుని ఆధ్వర్యంలో గజ సైన్యం అంటే కొన్ని వందల ఏనుగులతో యుద్ధం చేస్తూ ఆయన చనిపోయారు. అంటే నగత్తర అనే సైనికుడు అక్కడ చనిపోయాడు. అందుకే నగత్తర అనే సైనికుడు చేసిన ఆ త్యాగానికి గుర్తిస్తూ గంగా డైనస్టీకి చెందిన ఎర్రయప్ప అనే వ్యక్తి 12 గ్రామాల్ని నగత్తర కుటుంబానికి ఇచ్చేశారు. అలా ఆ 12 గ్రామాల్లో బేగూరు కూడా ఒక గ్రామం. అయితే ఇక్కడ ఆర్కిటెక్చర్ స్టైల్ ఏదైతుందో అది కొంచెం జైనిజంలో ఉంటుంది. అయితే ఆ ఆర్కిటెక్చర్ పేరు వేసరా స్టైల్ అని అంటారు. వేసరా స్టైల్ అంటే కాంప్లికేటెడ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఇది ద్రవిడియన్ స్టైల్ కంటే కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అంటే ఆలయం ఏదైతే ఉందో దాని కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా కట్టి ఉంటుంది. అయితే రీసెంట్గా కట్టిన గోపురాలు ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. అయితే నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ 5 లింగాల్ని మనం దర్శించవచ్చు. అంటే పంచలింగాల్ని మనం దర్శించవచ్చు. అదేమిటంటే కర్ణేశ్వర లింగం, కాళికామిటేశ్వర లింగం, నాగేశ్వర లింగం, నగరేశ్వర లింగం మరియు చోళేశ్వర లింగం. అయితే 9th సెంచురీలో గంగా డైనస్టీ వారు మొదటిగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు. అయితే ఆ తర్వాత 11th సెంచురీలో చోళ డైనస్టీ వారు ఇక్కడ పాలించారు. అయితే ఈ ఆలయం లోపలే ఇంకా చిన్న గుడులు అయితే ఉన్నాయి. మీకు కూడా ఏమైనా ఇలాంటివి ఆలయాలు తెలుసుంటే ప్లీజ్ నాకు కమెంట్స్ చేయండి. నేను అక్కడ పోయి డీటెయిల్గా వీడియో చేస్తాను. పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది, చూపిస్తాను. బైక్ పార్కింగ్కి 10 రూపీస్ తీసుకుంటాడు. గైస్ మీకు చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ అంతవరకు బాయ్.